సో వాళ్ళని చూసి వెంటనే క్యాన్సర్ టెండెన్సీ ఉందా లేదా అనేది కూడా మనం చెప్పేయచ్చు. వాళ్ళ ఫేస్ చూస్తే చాలు చెప్పేయచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ప్రజెంట్ ఏంటంటే యూత్కి స్ట్రెస్ అనేది మెయిన్ ప్రాబ్లమ్. సో స్ట్రెస్ని ఎంత ఎక్కువ రిసీవింగ్ యాటిట్యూడ్ అనేది మనకు ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్తో పాటుగా రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఏంటంటే ఒక సీనియర్ డాక్టర్గా, ఒక సీనియర్ సిటిజన్గా దేశం అన్నా ప్రపంచం అన్నా నాకు కొంచెం నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను. నా ధర్మం ప్రపంచాన్ని బాగు చేయడానికి నేను ఒక వివేకానందుడు ఏ రకంగా దేశం కోసం ఆలోచించాడు అలా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ భావంతో ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా అవన్నీ స్లోగన్స్ పద్యాలు అవి కావాల్సింది. వాళ్ళు స్ట్రెస్ లేకుండా జీవితాన్ని ఎలా గడపాలి అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలగాలి. అందుకు ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్, ఒక యోగా మాస్టర్, సైకాలజిస్టే యోగా మాస్టర్ అయితే ఇంకా మంచిది, 2 శాలరీస్ పే చేయక్కర్లేదు. సో అట్లాగా మనం ట్రైనింగ్ ఇచ్చుకొని పిల్లలకి స్ట్రెస్ లేని జీవితం అనేది చిన్నప్పటి నుంచి మనం ఇవ్వడం అనేది మన ధర్మం, గవర్నమెంట్ ధర్మం, మన ధర్మం. పేరెంట్స్ తప్పనిసరిగా కేర్ తీసుకోవాలి. స్కూల్ వాళ్ళు కూడా ఎంతసేపు మార్కులు ఒక్కటే కాకుండా ఇలాంటి విషయాలు కూడా వాళ్ళకి వచ్చి ప్లే గ్రౌండ్ నుండి ఆడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి అన్నెసరీ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోవాలి. ఆ ఎనర్జీస్ లోపల ఉండడం వలన వాళ్ళకి రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు పిల్లల్లో. మేము చిన్నప్పుడు బాగా ఆటలాడుకునే వాళ్ళం, ఇప్పుడు లేదు. అసలు 1 అవర్ మాస్టర్ ఒక పీరియడ్, అప్పట్లో పీరియడ్ మాస్టర్ రాకపోతే గ్రౌండ్కి వెళ్ళిపోవడం. ఇంకా అసలు ఎవరు ఏం చెప్పక్కర్లా, మనం వెళ్ళిపోయి గ్రౌండ్లో ఆడేసుకోవడం మనకు నచ్చిన ఆటలో. ఎండ లేదు, వాన లేదు, ఏమీ లేదు, అలా ఆడుకున్నాం. అసలు ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి గదుల్లో కొట్టుకోవడం తప్పించి ఏమీ లేకుండా ఉన్నారు. సో ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉండాలి, పిల్లలు ఆడుకోవాలి. ఆటల్లోనే వాళ్ళకి మనసు అంతా వికసిస్తుంది. అవన్నీ కంట్రోల్ చేసేసి మార్కులు అంటే వాళ్ళకి